Thank you, sir. Thank you. Sri Ravi Chandra Vaddi Raju. Thank you, sir. Honorable Chairman, sir. Telugu mein Telugu, sir. will speak in Telugu. Sir, the protection of interest in aircraft object bill 2025 మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ బిల్లు భారతదేశ విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయగల సామర్థ్యం కలిగిన ఒక కీలకమైన చట్టపరమైన సంస్కరణ అని అభిప్రాయపడుతున్నాను. ఇది కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో విమానయాన పరిశ్రమలో నాయకత్వం వహించేలా చేసే ఒక దిశగా తీసుకున్న కీలకమైన చర్యగా అభిప్రాయపడుతున్నాను. ఈ బిల్లు భారతదేశ విమానయాన పరిశ్రమ భవిష్యత్తును రక్షించడం, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచడం, భారతీయులకు విమానయానాన్ని మరింత అందుబాటులోకి తేవడం అనే లక్ష్యాలను సాధించేందుకు సహాయపడుతుందని పూర్తిగా నమ్ముతున్నాను. భారతదేశ విమానయాన రంగ ప్రస్తుత పరిస్థితి గురించి ఒకసారి సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. గత సంవత్సరం సుమారు 376.43 మిలియన్ల ప్రయాణికులు భారతదేశం మీద ప్రయాణించారు. 2030 నాటికి భారత్, అమెరికా మరియు చైనా తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా మారే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇప్పటికే ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ఎయిర్లైన్స్ 1000కి పైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. అలాగే విమానాశ్రయాల సంఖ్య 153 నుంచి 350కి పెరిగే అవకాశం ఉంది. ఇది గొప్ప విజయంగా సాధించినట్టుగా భావిస్తున్నాను. ఈ చర్య చేస్తున్నటువంటి ఈ శాఖ మంత్రి గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రధాన కేంద్రం అది. హైదరాబాద్ అయినప్పటికీ అమెరికాకు నేరుగా ఎలాంటి విమానాలు లేవు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10.2 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి అమెరికాకు ప్రయాణించారు. 40% మంది ఢిల్లీ నుంచి అమెరికాకు ప్రయాణించే ప్రయాణికులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. కానీ 90% ఆక్రమణతో నడిచిన షికాగో, హైదరాబాద్ నేరుగా విమాన సేవలు రద్దు చేయబడ్డాయి. కాబట్టి హైదరాబాద్ నుంచి నేను మీ ద్వారా మంత్రివారిని అడుగుతున్నాను, హైదరాబాద్ నుంచి నేరుగా న్యూయార్క్, షికాగో, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలకు నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరించాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను. ఇంకా తెలంగాణలో ఇప్పటికే గౌరవనీయుల మంత్రివారులు మాకు వరంగల్ ఎప్పుడో పాత 70 నుంచి 80లో నడిచినటువంటి విమానాశ్రయాన్ని మరి పునరుద్ధరించినందుకు గౌరవ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఇంకా ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, తర్వాత జక్రాన్పల్లి కూడా ల్యాండ్ సేకరించి రెడీగా ఉన్నది. రామగుండం కూడా, అట్లాగే ఆదిలాబాద్ ప్రత్యేకంగా వీటికి విమానాశ్రయాలు ఏర్పాటు కావాలని చెప్పేసి మేము 10 ఏళ్ల నుంచి గౌరవనీయుల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడుతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం. ఇవన్నీ తెలుగు తెలిసినటువంటి మంత్రి, మా అందరికీ తెలిసినటువంటి సుపరిచితులైన రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, మీరున్న ఈ టర్మ్లోనైనా తెలంగాణకు పూర్తిగా ఈ 5 విమానాశ్రయాలు ఇస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం, తెలంగాణ కూడా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి. విద్యార్థులు అమెరికాకు పోయడానికి హైదరాబాద్ నుంచి మాత్రం చాలా ఎక్కువ మంది పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి ఎక్కువ ప్రయాణికులు ఉన్నారు. కాబట్టి కొంచెం స్పెషల్గా నేను వారిని మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి అమెరికాకు సర్వీసులు ఫ్లైట్ సపరేట్గా వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వరంగల్ ఇచ్చినందుకు మిగతా వాటి కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ ఎం తంబిదురై. డాక్టర్ ఎం తంబిదురై not present. Sri Kinjarapu Ram Mohan Naidu ji to reply the discussion.